Hello everyone, welcome to Saram Sampatrav Education. Myself Venkat, I'm the faculty here and welcome to AP Economy classes. So present మనం పాలసీస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఆల్మోస్ట్ పాలసీస్ అనేవి ఫినిష్ అయిపోయాయి. ఒక పాలసీ ఉంది, క్లీన్ ఎనర్జీ పాలసీ. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా కొన్ని పాలసీస్ రావాల్సి ఉంది. సో మ్యారిటైమ్ పాలసీ కానీ, టెక్స్టైల్ పాలసీ కానీ అండ్ ఐటీ పాలసీ కూడా ఒకటి రాబోతుంది. సో ఈ పాలసీస్ వచ్చినప్పుడు వాటిని కూడా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేద్దాం. సో ఈ సెషన్ అనేది వాల్యూ ఎడిషన్ సిరీస్ అనమాట. ఈ సెషన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ సింగిల్ సెషన్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అంత ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంది. ఓకే, సో నా క్లాసెస్ ఎవరైతే తీసుకున్నారో మీ అందరికీ నేను చేసే ఎక్స్ట్రా బెనిఫిట్ ఇదే. సో ఎక్కడెక్కడి నుంచో మల్టిపుల్ ఆర్టికల్స్ గ్యాదర్ చేసి మన ఎగ్జామ్ ఓరియంటెడ్గా నేను మీకు చెప్పుకుంటూ వెళ్తాను. సో ఈ పాయింట్స్ అన్నిటిని మీరు నోట్ డౌన్ చేసుకోండి, రివైజ్ చేయండి, సరిపోతుంది. ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి, ఎటువంటి డౌట్ అనేది లేదు. సో ఫస్ట్ చూడండి, ఏపీలో గూగుల్ ఏఐ. సో ఎడ్యుకేషనల్ సిస్టంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఒక అగ్రిమెంట్ని ఫిక్స్ చేసుకున్నారు. సో స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏఐ మీద సెపరేట్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తారు, మంచి నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటంటే విశాఖలో గూగుల్ క్లౌడ్. సో గూగుల్ క్లౌడ్ని కూడా విశాఖపట్నంకి తీసుకురాబోతున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 1,00,000 crores ఉండబోతుంది. ఓకేనా, సో గూగుల్ ఏఐ అండ్ గూగుల్ క్లౌడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఏపీ గవర్నమెంట్ అనౌన్సెస్ కీ సపోర్ట్ ఫర్ హ్యాండ్లూమ్ వర్కర్స్. సో హ్యాండ్లూమ్ వర్కర్స్ ఎవరైతున్నారో వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ని ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఏంటా బెనిఫిట్స్ అంటే 200 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ పర్ మంత్. ఓకేనా, సో ఎవ్రీ మంత్ 200 units ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ. హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. అండ్ మీకు ఎస్జిఎస్టీ రియంబర్స్మెంట్ 5% ఉంటుందన్నమాట. అండ్ న్యూ హ్యాండ్లూమ్ క్లస్టర్స్ అండ్ షోరూమ్స్ ఇన్ కర్నూలు యాజ్ వెల్ యాజ్ విజయవాడ. ఓకేనా, సో కర్నూలు అండ్ విజయవాడలో హ్యాండ్లూమ్ క్లస్టర్స్ని డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్స్ టు ప్రమోట్ హ్యాండ్లూమ్స్. సో ఎగ్జిబిషన్స్ని కండక్ట్ చేస్తేనే వీళ్ళు తయారు చేసిన హ్యాండ్లూమ్స్ని అక్కడ మనం డిస్ప్లే చేసి, సో డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించిన పీపుల్ వస్తారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు పర్చేస్ చేస్తారు. సో ఎక్స్పోజర్ అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వన్, అమరావతి కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్ ఇన్ జనవరి. సో టెండర్స్ వచ్చాయి. సో ట్రంక్ రోడ్ని డెవలప్ చేయడానికి అండ్ అదర్ టవర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఓకేనా, సో దీనికోసం ల్యాండ్ అలొకేషన్స్ చేశారు ఇనీషియల్గా. సో వేటికి అలొకేట్ చేశారనేది చూద్దాం. ఈఎస్ఐ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్కి 20 acres. తర్వాత బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా రాబోతుంది అమరావతికి. సో 15 acres. నెక్స్ట్ వన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్ 5 acres. ఓకేనా, సో వీటికి ల్యాండ్ అలొకేషన్ అనేది చేయడం జరిగింది అమరావతిలో. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతుందో దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో టాపిక్ ఏంటంటే ఎస్సీ సబ్ కేటగరైజేషన్. సో దీనికి ఏపీకి చాలా ఎక్కువ లింక్ ఉంది. మరి మీరు ఎస్సీ సబ్ కేటగరైజేషన్ని ప్రిపేర్ అయ్యారో లేదో నాకైతే తెలీదు, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ ఫస్ట్ ట్వీట్ చూడండి, చంద్రబాబు నాయుడు గారిది, మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారిది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ధర్మశాసనం తీర్పును స్వాగతిస్తున్నాం. 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఇక్కడ పొలిటికల్గా మనకి ఎటువంటి నీడ్ అనేది లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1996లో జస్టిస్ రామచంద్ర కమిషన్ని అపాయింట్ చేసింది ఎవరు? ఏపీ గవర్నమెంటే. దేనికోసం? ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కోసం. ఈ 2 points గుర్తుపెట్టుకోవాలి. సో రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. స్టేట్స్ కూడా ఈ ఎస్సీస్ని సబ్ కేటగరైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని కొన్ని స్టేట్స్ ప్రాసెస్ని స్టార్ట్ చేసాయి, దాంట్లో ఏపీ కూడా ఒకటనమాట. సో ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది? ఒక కమిషన్ని అపాయింట్ చేసింది. సో ఆ కమిషన్లో ఒక మెంబర్ మాత్రమే ఉంటారు. సో ఆ పర్టికులర్ మెంబర్ ఎవరు, లేకపోతే ఈ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే రాజు రంజన్ మిశ్రా. ఓకేనా, సో ఎస్సీ సబ్ కేటగరైజేషన్ మీద ఏపీ గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీ ఎంతమంది ఉంటారు? వన్ పర్సన్, కేవలం 1 person. సో అతని యొక్క నేమ్ ఏంటి? రాజు రంజన్ మిశ్రా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను మీకు మంచి పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, చాలా అంటే చాలా వాల్యుయేషన్ జరుగుతుంది, ఇది విన్నాక మీకు అర్థమవుతుంది. సో యాక్చువల్గా ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇన్ ద ఇయర్ 1994. సో 1994లో దేర్ ఇస్ ఎ పర్సన్ కాల్డ్ మందాకృష్ణ. ఈయన తెలుసు కదా అందరికీ, ఎంఆర్పిఎస్ లీడర్ అనమాట. సో ఎంఆర్పిఎస్ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ మందాకృష్ణ ఎవరైతే ఉన్నారో హీ బిలాంగ్స్ టు మాదిగ కమ్యూనిటీ. మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్లో మాదిగ, మాల అని చెప్పేలా కొన్ని గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈయన ఏమంటున్నారు అంటే మొత్తం ఈ గవర్నమెంట్కి సంబంధించిన పోస్ట్ కానీ ఈ జాబ్స్ అనేవి మాలా కమ్యూనిటీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో మాదిగ కమ్యూనిటీ వాళ్ళకి ఎక్కువగా రిప్రజెంటేషన్ అనేది లేదు జాబ్స్లో. సో మనం ఏం చేయాలి అంటే ఈ ఎస్సీ పర్టికులర్ రిజర్వేషన్ పరంగా కూడా
సబ్ కేటగరైజేషన్ చేయాలి. అంటే ఎలా అంటే ఎస్సీ ఏ, ఎస్సీ బి, ఎస్సీ సి, ఎస్సీ డి ఇలా తీసుకురావాలి అని చెప్పి ఈయన డిమాండ్ చేశారు. సో ఆ తర్వాత ఏం జరిగింది? ఇన్ ద ఇయర్ 1996 మన చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కమిటీ పేరే రామచంద్ర కమిటీ. సో దేనికి ఎస్టాబ్లిష్ చేశారు? ఇలా ఎస్సీని సబ్ కేటగరైజేషన్ చేయండి అని చెప్పి డిమాండ్స్ వస్తున్నాయి, మరి చేయొచ్చా లేదని చెప్పి స్టడీస్ చేసి ఎలా చేయాలని చెప్పి మాకు కొంచెం సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి ఈ కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ కమిటీ వర్క్ని ఫినిష్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏమని చెప్పిందంటే మనం వీ కెన్ గో ఫర్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ కమిటీ చెప్పింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కమిటీ నేమ్ రామచంద్ర కమిటీ. ఇన్ ద ఇయర్ 1996 ఇది ఎస్సీ సబ్ కేటగరైజేషన్ చేయొచ్చు అని చెప్పి చెప్పింది. సో ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని, ఈ కమిటీ యొక్క రికమెండేషన్ బేస్ చేసుకొని 2000 ఇయర్లో మన ఏపీ గవర్నమెంట్ ఒక యాక్ట్ని పాస్ చేసింది. సో వాట్ ఈస్ దట్ యాక్ట్? యాక్ట్ నేమ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్. సో రిజర్వేషన్ని రేషనలైజేషన్ చేయాలి, బెనిఫిట్స్ అనేవి అందరికీ రీచ్ అవ్వాలి అని చెప్పి యాక్ట్ని తీసుకొచ్చారన్నమాట ఇన్ ద ఇయర్ 2000. ఓకేనా? సో ఈ యాక్ట్ని బేస్ చేసుకుని మన వాళ్ళు ఏం చేశారు? షెడ్యూల్డ్ క్యాస్ట్ని డివైడ్ చేశారు. ఎలా? షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏ, షెడ్యూల్డ్ క్యాస్ట్ బి, ఎస్సీసీ, ఎస్సీడి వీళ్ళలో రిజర్వేషన్ని ఎలా షేర్ చేశారో కూడా నేను చెప్తాను. సో ఎస్సీఏ వీళ్ళకి 1% అనమాట, అండ్ ఎస్సీబి 7% ఆఫ్ రిజర్వేషన్, అండ్ ఎస్సీసీ వచ్చేసరికి 6%, అండ్ వాట్ అబౌట్ డి 1%. సో టోటల్గా కౌంట్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 15% వస్తుంది. సో టోటల్గా ఎస్సీస్కి ప్రొవైడ్ చేసే రిజర్వేషన్ 15% కాబట్టి దాన్ని ఎలా డివైడ్ చేశారు? 1, 7, 6, 1. ఓకేనా? సో దీని అర్థం ఏంటి? ఈ బి కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు, బాగా వెనకబడి ఉన్నారు విత్ ఇన్ ద ఎస్సీస్ అని చెప్పి. ఓకేనా? రైట్. సో తర్వాత ఏం జరిగింది? ఈ పర్టికులర్ యాక్ట్ మీద కోర్టులో కేసు వేశారు. సో ఆ కేసు నేమ్ వచ్చేసరికి ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇయర్ వచ్చేసరికి 2004. కేసు నేమ్ వచ్చేసరికి ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. ఓకేనా? రైట్. సో ఈ కేసు వేసిన పర్సన్ చిన్నయ్య. సో అతను హీ బిలాంగ్స్ టు మాలా కమ్యూనిటీ. అతను ఈ పర్టికులర్ యాక్ట్ని ఛాలెంజ్ చేశారు. అసలు షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే గ్రూప్ ఇది హోమోజీనియస్ గ్రూప్, అంటే ఒక సింగిల్ గ్రూప్. దీన్ని ఏబిసిడి లాగా డివైడ్ చేయకూడదు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్రొవైడ్ చేసే రిజర్వేషన్స్ అనేవి ఈ ఫినాన్షియల్ స్టేటస్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని బేస్ చేసుకునో లేకపోతే ఎకనామిక్ స్టేటస్ని బేస్ చేసుకునో రిజర్వేషన్ ప్రొవైడ్ చేయలేదు. సో ఎప్పటి నుంచో జరుగుతున్న సోషల్ ఇంజస్టిస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇలా సబ్ డివిజన్ అనేది చేయకూడదు ఆర్ సబ్ కేటగరైజేషన్ అనేది చేయకూడదు అని చెప్పి ఒక పాయింట్ని రైజ్ చేశారు. దీంతోపాటు ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో ఇట్ వైలేట్స్ బోత్ ఆర్టికల్ 14 యాజ్ వెల్ యాజ్ ఆర్టికల్ 341. ఆర్టికల్ 14 వచ్చేసరికి ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండ్ ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. బట్ ఇక్కడ డిస్క్రిమినేషన్ అనేది చూపిస్తున్నారు బై డూయింగ్ సబ్ కేటగరైజేషన్. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 341 ప్రకారం ఆర్టికల్ 341 క్లాస్ 1 అండ్ ఆర్టికల్ 341 క్లాస్ 2. ఫస్ట్ క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే ఒక పర్టికులర్ గ్రూప్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు? హానరబుల్ ప్రెసిడెంట్ విల్ డిసైడ్. అండ్ క్లాస్ 2 ఏం చెప్తుంది? ఒక పర్టికులర్ గ్రూప్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి పార్లమెంట్ ఒక లా ద్వారా కూడా డిసైడ్ చేయవచ్చు. సో ఇక్కడ ఈ పర్టికులర్ పవర్స్ అంటే ప్రెసిడెంట్ గారి యొక్క పవర్, పార్లమెంట్ యొక్క పవర్ అనేది స్టేట్ తీసేసుకుంటుంది. యాక్చువల్గా ఈ డ్యూటీ అనేది ప్రెసిడెంట్ కానీ పార్లమెంట్ కానీ చేయాలి తప్ప స్టేట్ ఎలా చేస్తుంది? స్టేట్కి పవర్ అనేది లేదు కదా అని చెప్పి కోర్టులో ఛాలెంజ్ చేశారు. సో అప్పుడు కోర్టు ఏమైనా తీర్పిచ్చింది? ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఆర్టికల్ 14 ఆర్టికల్ 341ని వైలేట్ చేసింది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అనమాట. సో దీంతోపాటు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనే గ్రూప్ ఏదైతే ఉందో ఇది హోమోజీనియస్ గ్రూప్. ఓకేనా? ఇట్ ఈస్ అన్ హోమోజీనియస్ గ్రూప్, అంటే ఒక సింగిల్ గ్రూప్, దీన్ని డివైడ్ చేయడం కుదరదు అని చెప్పి జడ్జ్మెంట్ని ఇచ్చిందనమాట. సో ఇది 2004 వరకు కథ. తర్వాత ఏం జరిగింది? దీని మీద మళ్ళీ 2020లో ఒక కేసు వచ్చింది. సో కేసు నేమ్ వచ్చేసరికి దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అనేది వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎస్సీస్ అనే వాళ్ళు హోమోజీనియస్ గ్రూప్ లాగా కాదు, మనం డివైడ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పింది. బట్ ఇక్కడ ఒక చిక్కు వచ్చింది. ఆ చిక్కు ఏంటంటే సో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
ఓకేనా, ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము ఓవర్ టర్న్ చేయలేము, లేకపోతే రివర్స్ చేయలేము. ఎందుకు అంటే ఈ ఈవి చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసుని డీల్ చేసినప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ వచ్చేసరికి 5 మెంబర్స్. అండ్ దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో కూడా సుప్రీంకోర్టు బెంచ్లో 5 మెంబర్సే ఉన్నారు. అండ్ మీకు ఈ పాయింట్ తెలుసని అనుకుంటున్నాను. ప్రీవియస్ జడ్జిమెంట్ని రివర్స్ చేయాలి అంటే ఆ ఇచ్చిన జడ్జిమెంట్ కంటే ప్రెజెంట్ జడ్జిమెంట్ బెంచ్లో ఎక్కువ మంది ఉండాలి. సో 5 మెంబర్స్ కంటే ఎక్కువగా ఉంటేనే ఆ పర్టికులర్ తీర్పును మనం రివర్స్ చేయొచ్చు. బట్ ఇక్కడ సేమ్ మెంబర్స్ ఉన్నారు, అక్కడ 5 జడ్జి బెంచ్, ఇక్కడ 5 జడ్జి బెంచ్. సో ఇక్కడ మనం రివర్స్ చేయడం కుదరదు. ఓకేనా, సో దీన్ని ఏం చేసింది, హయ్యర్ బెంచ్కి ట్రాన్స్ఫర్ చేసింది సుప్రీంకోర్టు అనేది మళ్ళీ. సో ఇప్పుడు ఈ హయ్యర్ జడ్జి బెంచ్లో ఎంతమంది ఉంటారు, 7 మెంబర్స్ ఉంటారు. సో 2024లో మనకి జడ్జిమెంట్ అనేది వచ్చింది ఫ్రమ్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎస్, షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ కేటగరైజేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇట్ డస్ నాట్ వైలేట్ ఆర్టికల్ 14 యాజ్ వెల్ as ఆర్టికల్ 341. అండ్ జడ్జ్మెంట్ వచ్చేసరికి 6:1 రేషియోతో వచ్చిందనమాట. అంటే 6 మెంబర్స్ ఫేవరబుల్గా ఉన్నారు, 1 పర్సన్ మాత్రం ఎగనెస్ట్గా ఉన్నారు. ఓకేనా, అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఏ హోమోజీనియస్ గ్రూప్ అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఇలా మీరు చదవాలి. చూసారు, నేను మొత్తం ఆర్డర్ చెప్పాను, 1994, 1996, 2000, 2004, 2020, 2024. అండ్ దీనికి ఏపీకి ఉన్న లింక్ కూడా చూశారు కదా. సో ఫస్ట్ మనమే స్టార్ట్ చేసాం 1996లో ఈ రామచంద్ర కమిషన్ ద్వారా స్టార్ట్ చేసి 2000 సంవత్సరంలో ఒక యాక్ట్ని కూడా పాస్ చేసి ఈ టైప్ని మనం తీసుకొచ్చాం. బట్ తర్వాత ఈవి చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ యాక్ట్ని కొట్టేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మన ఏపీ కూడా స్టార్ట్ చేసింది అనమాట ప్రాసెస్ని. సో కమిషన్ అపాయింట్ చేశారు. సో కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా ఎస్సీ వర్గీకరణ ఆర్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో ఎలా ఉంది కంటెంట్, నచ్చిందా? ఎస్, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడైతే క్వశ్చన్స్ వస్తాయో అక్కడ ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి, అవి ఫస్ట్ మనం ఫినిష్ చేయాలి. సో నేను అందుకనే మిమ్మల్ని గైడ్ చేసి ఉంటాను, ఖచ్చితంగా మంచి మార్క్స్ మీకు తెప్పిస్తాను, నాది బాధ్యత. రైట్, ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో మనకి ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ February 23 ఉంది, అందరికీ తెలిసిన విషయమే. సో దానికోసం మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని మన ఇన్స్టిట్యూట్లో తీసుకొచ్చాము. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి దిక్షూచి. సో మీకు సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా మంచి క్వాలిటీ క్వశ్చన్స్ ఏపీఎస్సి స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని ఈ టెస్ట్ సిరీస్ని మేము డిజైన్ చేసాం. సో మీకు దీంట్లో టోటల్గా 20 టెస్టులు ఉంటాయి అనమాట. సో టోటల్ టెస్ట్లు వచ్చేసరికి 20. దీంట్లో సెక్షనల్ టెస్ట్లు వచ్చేసరికి 8, రివిజన్ టెస్ట్లు వచ్చేసరికి 4, ఫుల్ లెంత్ టెస్ట్లు వచ్చేసరికి 8 అనమాట. సో టోటల్గా కాంప్రహెన్సివ్ టెస్టుల ద్వారా మీకు సిలబస్ అనేది మొత్తం కవర్ అయిపోతుంది. అరౌండ్ 3000+ MCQs అనేవి ఈ టెస్ట్ సిరీస్ ద్వారా మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఈ టెస్ట్ సిరీస్కి ఒక ప్రాపర్ టైం టేబుల్ కూడా ఉంటుంది, ఒక స్కెడ్యూల్ అనేది ఉంటుంది. సో ఏ రోజు ఏ టెస్ట్ ఉండబోతుందని చెప్పి మీకు ముందుగానే మొత్తం కంప్లీట్ స్కెడ్యూల్ ఇచ్చేస్తాము. సో ఆ స్కెడ్యూల్ ప్రకారం మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ని అటెండ్ చేస్తారు. సో మార్క్స్ని చెక్ చేసుకుంటారు, ఎక్కడ మిస్టేక్స్ అయినాయి, సో ఫీడ్బ్యాక్ తీసుకొని చక్కగా మీరు మళ్ళీ ఏం చేస్తారు, రివైజ్ చేసుకుంటారు. సో సరిపోతుంది, ఇలా సిలబస్ మొత్తం మీరు ఫినిష్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ముఖ్యంగా ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, వీటి మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీకు డౌన్లోడబుల్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు చక్కగా చదువుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. సో బ్యాచ్ అనేది 20th December నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వండి. సో క్వశ్చన్స్ అనేవి చాలా హై స్టాండర్డ్స్గా ఉంటాయి. సో నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ టెస్ట్ సిరీస్ ప్రైస్ వచ్చేసరికి 2000 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఒక కాంబో ఆఫర్ని కూడా తీసుకొచ్చాము, ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్ as ఏపీ ఎకానమీ. సో క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి విత్ లేటెస్ట్ డేటా అనమాట. సో మీకు రీసెంట్ యూనియన్ బడ్జెట్ని అండ్ రీసెంట్ ఎకనామిక్ సర్వేని బేస్ చేసుకుని క్లాసెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు వేరే చోట కోర్సెస్ కానీ ఇంతకుముందు తీసుకొని ఉంటే దాంట్లో చెప్పిన అగ్రికల్చర్ టాపిక్స్ కానీ ఓకేనా, అదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం ఓల్డ్ డేటా ఉంటాయి అనమాట. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అవి కూడా ఒకసారి గమనించండి. సో అగ్రికల్చర్ పరంగా మీరు నెట్సోన్ ఏరియా ఇటువంటి టాపిక్స్ టేబుల్స్ అన్ని కంపేర్ చేసుకుంటారు. సో ఆ డేటా అనేది కొంచెం ఓల్డ్ డేటా. సో రీసెంట్ డేటాతో మీరు అప్డేట్ చేసుకోవాలి. సో ఎవరైతే నా క్లాసెస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి మొత్తం అప్డేటెడ్ డేటాతో క్లాసెస్ చెప్పే బాధ్యత నాది. సో బోత్ ఇండియన్ ఎకానమీ యాజ్ వెల్ as ఏపీ ఎకానమీ కేవలం 2000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, సో దీంట్లో మీకు యూనియన్ బడ్జెట్ ఉంటుంది అండ్ ఎకనామిక్ సర్వే ఉంటుంది ఇండియాది, ఇవి రెండు ఉంటాయి. యాజ్ వెల్ as ఏపీకి సంబంధించిన బడ్జెట్ అనాలిసిస్ ఉంటుంది అండ్ ఏపీకి సంబంధించిన సోషల్ ఎకనామిక్ సర్వే కూడా ఉంటుంది. సో ఈ 4 కాంపోనెంట్స్ కూడా ఇంక్లూడ్ చేసే మీకు కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ పీడిఎఫ్స్. సో ప్రతి క్లాస్కి పీడిఎఫ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే ఎవరైతే నా కోర్సులో జాయిన్ అవుతారో, ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను కదా ఇటువంటి ఏపీ రిలేటెడ్ వాల్యుయేషన్ సిరీస్ అనేది, ఇవి ఎవరు చేయరు, నేను చేస్తున్నాను. ఓకేనా, సో ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎక్కడైతే క్వశ్చన్స్ వస్తాయో సో వాటిని నేను తీసుకొచ్చి మీకు ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి వాల్యుయేషన్ సిరీస్ కూడా దీంట్లో యాడ్ చేసి మీకు అప్ టు డేట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి నేను ఇస్తూ ఉంటాను.
ఓకేనమ్మా, రైట్. సో వీలైనంత తొందరగా జాయిన్ అవడానికి ట్రై చేయండి, ఇక లేట్ చేయమాకండి. సో అడ్మిషన్స్ కోసం ఈ కింద ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు, 6305955532, లేదా మన యొక్క వెబ్సైట్ని కూడా విజిట్ చేయొచ్చు, అండ్ మన యొక్క యాప్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ నుంచి. ఓకేనమ్మా, రైట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఎప్పటి నుంచో మనం స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ అని చెప్పి చూస్తున్నాం కదా. సో ఆ డాక్యుమెంట్ అనేది ఇంకా రాలేదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పీపీటీ ఏదైతే ఉందో అది జస్ట్ పీపీటీ మాత్రమే. ఓకేనా, ఆ డాక్యుమెంట్ అనేది జస్ట్ పీపీటీ మాత్రమే, అది శాంపుల్ మాత్రమే. సో అఫీషియల్ డాక్యుమెంట్ అనేది December 12th రాబోతుంది. ఓకే, సో December 12th వస్తుంది. సో వచ్చిన తర్వాత మనం దాని మీద కూడా డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాము. దాని నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. సో దాంట్లో 10 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అండ్ 1 కోర్ ప్రిన్సిపల్ ఉంది, అండ్ అదర్ అంబిషన్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో 2047 కల్లా ఏపీ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉండబోతుంది, అండ్ ఇప్పటి నుంచి 2047 వరకు మనం ఎంత గ్రోత్ రేట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఇవన్నీ అందులో ఉంటాయి అన్నమాట. అప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, పోలవరం డ్యామ్ హైట్. సో రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ని అపోజిషన్ వాళ్ళు, అంటే వైసీపీ పార్టీ వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏమైనా క్రిటిసైజ్ చేస్తున్నారంటే పోలవరం ప్రాజెక్ట్ హైట్ని వీళ్ళు తగ్గించి కడుతున్నారు. ఓకేనా, సో డబ్బులు సేవ్ చేయడానికో లేకపోతే అదర్ ఇష్యూస్ కోసం వీళ్ళు పోలవరం హైట్ని తగ్గించి కడుతున్నారు అని చెప్పి కొన్ని నెగిటివ్ కామెంట్స్ లేకపోతే క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో దానికి రెస్పాన్స్గా ఏపీ మినిస్టర్ క్లారిఫికేషన్ ఇచ్చారన్నమాట. మేము పోలవరం హైట్ని మేమే తగ్గించట్లేదు. సో 41.15 మీటర్స్ అనేది అబద్ధం. సో యాక్చువల్గా పోలవరం హైట్ ఏదైతే ఉందో దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. సో హైట్ వచ్చేసరికి 45.72 మీటర్స్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని యొక్క హైట్ వచ్చేసరికి 45.72 మీటర్స్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నెక్స్ట్ చూడండి, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో దే హ్యాస్ అగ్రీడ్ టు ఎస్టాబ్లిష్ ఎ సివిల్ ఎయిర్పోర్ట్ ఇన్ అనంతపురం. సో అనంతపురంకి కూడా ఒక సివిల్ ఎయిర్పోర్ట్ని తీసుకురావడానికి మన యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు పర్మిషన్ ఇచ్చారు. అఫ్ కోర్స్ మన మినిస్ట్రీ కాబట్టి మనకి ఇప్పుడు ఈ ఎయిర్వేస్ పరంగా కొంచెం డెవలప్మెంట్ అనేది బాగానే జరుగుతుంది. ఐ హోప్ మీ అందరికీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు తెలుసని అనుకుంటున్నాను. సో ఆయన ఒక స్పీచ్లు కూడా చూడండి, చాలా మంచిగా మాట్లాడతారు ఆయన. సో ఎక్కువగా పొలిటికల్ డిబేట్స్ కానీ లేకపోతే పర్సనల్ క్రిటిసిజం కానీ అవేం చేయకుండా పార్లమెంట్లో చక్కగా మంచి డిగ్నిఫైడ్గా మాట్లాడుతుంటారు, మంచి పాయింట్స్ మాట్లాడుతుంటారు. వాల్యుబుల్ స్పీచ్ అనమాట, అతనిది చూడొచ్చు. మిగతా వాళ్ళంతా తిట్టుకోవడం కొట్టుకోవడం ఎట్టని ఉంటాయి కానీ కామెంట్స్. సో ఇతను మాత్రం బాగానే మాట్లాడతారు, మంచి ఒపీనియన్ ఉంది అతని మీద నాకైతే. ఓకే, సో ద యూనియన్ మినిస్ట్రీ హ్యాస్ ఆస్క్డ్ ద స్టేట్ గవర్నమెంట్ టు ఏలియనేట్ 1200 acres ఫర్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్. సో యూనియన్ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఓకే అప్రూవల్ ఇస్తున్నాము. సో మీరు ఏం చేస్తారంటే ఒక 1200 ఎకరాలు భూమిని సేకరించి పక్కన పెట్టండి. సో అక్కడ మనం కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి ప్రాసెస్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఓకేనా, సో అనంతపురానికి కూడా ఎయిర్పోర్ట్ అనేది రాబోతుంది. నెక్స్ట్ చూడండి, గండికోట డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఎంత ఫండ్స్ని అలొకేట్ చేసింది అంటే 77.91 crores. సో దీని ద్వారా మనకి టూరిజం అనేది బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ మనం టూరిజం పాలసీని కూడా తీసుకురాబోతున్నారు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు. సో ఇటువంటి ఇన్సెంటివ్స్ కూడా దాంట్లోకి యాడ్ అవుతాయి. సో ఈ 77 crores వీళ్ళు ఏం చేయబోతున్నారు అంటే బెటర్ రోడ్స్ని డెవలప్ చేయబోతున్నారు, అకామిడేషన్ ఫెసిలిటీస్ కానీ, టూరిజంని బూస్ట్ చేయడం కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ, అండ్ లోకల్ కమ్యూనిటీస్కి సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం, ఇటువంటివి అనమాట. అండ్ మన పర్టికులర్ ఏపీ క్యాబినెట్ ఏదైతే ఉందో కొన్ని పాలసీస్కి అప్రూవల్ ఇచ్చింది. సో ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 ఇది కూడా రాబోతుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మొబిలిటీ పాలసీ, టెక్స్టైల్ పాలసీ, మ్యారిటైమ్ పాలసీ, టూరిజం పాలసీ. సో ఇవి కూడా ఫ్యూచర్లో వస్తాయి. సో వచ్చినప్పుడు మనం షార్ట్ అండ్ స్వీట్గా డిస్కస్ చేసేద్దాం. నెక్స్ట్ చూడండి, డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్. సో రీసెంట్గా విశాఖపట్నంలో జరిగింది. సో దాంట్లో భాగంగా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు పాల్గొని అక్కడ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ని విజిట్ చేసి కొన్ని వాటికి అప్రూవల్స్ కూడా ఇచ్చారు. సో ఈ పర్టికులర్ డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అనేది ఎక్కడ జరిగింది, విశాఖపట్నంలో నోవెటల్ హోటల్లో జరిగిందనమాట. సో అదంతా అనవసరం, బట్ విశాఖపట్నంలో జరిగిందని చెప్పి తెలిస్తే చాలు. అండ్ దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎవరు కండక్ట్ చేశారు అంటే GSFT. ఓకేనా, సో ఇట్ వాస్ కండక్టెడ్ బై GSFT. సో GSFT స్టాండ్స్ ఫర్ గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. సో జంబ్లింగ్ చేసుకుని వాళ్ళు GSFT అనే పెట్టుకున్నారు. ఓకేనా, సో పేరు మనం విడమర్చి చదివితే GFST రావాలి, బట్ వాళ్ళు మాత్రం GSFT అనే పెట్టుకున్నారు. సో అదంతా మనకు అనవసరం, జస్ట్ GSFT వాళ్ళు కండక్ట్ చేశారు డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ఇన్ విశాఖపట్నం. ఓకేనా, 2 days అనమాట ఇది జరిగింది. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం తనకు ప్రాణాలని త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. సో ఆయన మరణించిన రోజు నథింగ్ బట్ వర్ధంతి ఎప్పుడు December 15th. సో ఈ పర్టికులర్ డేని ఆత్మార్పణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి అనౌన్స్ చేసింది మన ఏపీ గవర్నమెంట్ అనమాట. సో December 15th ఆత్మార్పణ దినోత్సవం, పొట్టి శ్రీరాములు గారు. 3 points. నెక్స్ట్ వన్, కర్నూలులో ఒక స్టీల్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేశారు.
సో స్టీల్ ప్లాంట్ యొక్క నేమ్ వచ్చేసరికి జయరాజ్ ఇస్పత్ నిగమ్ స్టీల్ ప్లాంట్. ఓకేనా. సో ఓర్వకల్లు కర్నూలులో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, విశాఖపట్నం ఈ సెట్ టు హోస్ట్ ద సెకండ్ రీజనల్ డిఫెన్స్ MSME కాంక్లేవ్ ఆన్ December 16th. ఆర్గనైజ్డ్ బై SIDM, CII, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఓకేనా. సో ఈ కాంక్లేవ్ యొక్క మెయిన్ ఏమేంటంటే టు బూస్ట్ ద MSMEs ఇన్ డిఫెన్స్ సెక్టర్. సో ఈ పర్టికులర్ కాంక్లేవ్ అనేది విశాఖపట్నంలో జరుగుతుంది. ఇది సెకండ్ రీజనల్ డిఫెన్స్ MSME కాంక్లేవ్ అనమాట. సో దీంట్లో మల్టిపుల్ రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు అటెండ్ అవుతారు. సో దేనికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, నేవల్ డోక్యార్డ్స్, నేవల్ ప్రాజెక్ట్స్ అండ్ షిప్ బిల్డింగ్ సెంటర్స్ అండ్ అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో వీటికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చి ఈ వైజాగ్లో మీట్ అవుతారు. మీట్ అయ్యి ఏం చేస్తారు, ఈ MSMEs ఏవైతే ఉన్నాయో వీటి యొక్క రోల్ని డిఫెన్స్ సెక్టార్లో పెంచడం కోసం వర్క్ చేసి కొన్ని ప్లాన్స్ని తీసుకొస్తారు. ఓకేనా. సో MSME సెగ్మెంట్ని డిఫెన్స్ సెక్టార్లో మరింత మనం ప్రమోట్ చేయాలి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఎక్కడ జరుగుతుంది, విశాఖపట్నం. ఇది సెకండ్ రీజనల్ కాంక్లేవ్ అనమాట. దట్స్ ఇట్. సో ఈ టాపిక్ మీద కూడా మనం క్వశ్చన్ని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో జాగ్రత్తగా వినండి. సో నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2024లో ఏపీకి సంబంధించిన 4 పంచాయత్స్కి అవార్డ్స్ అనేవి వచ్చాయి. సో యాక్చువల్గా ఈ నేషనల్ పంచాయత్ అవార్డ్స్ 2024 ఏదైతే ఉందో ఇది 9 థీమ్స్కి అవార్డ్స్ అనేది ఇస్తుంది. సో అవుట్ ఆఫ్ 9 థీమ్స్లో 4 థీమ్స్లో ఏపీకి అవార్డు అనేది వచ్చింది. సో ఈ 9 థీమ్స్ యొక్క నేమ్స్ కూడా మీకు తెలిస్తే పాలిటీ పరంగా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఏపీని బేస్ చేసుకొని పాలిటీ క్వశ్చన్స్ రావాల్సి వస్తే ఇటువంటివి కూడా వస్తాయి. సో ఫస్ట్ థీమ్ వచ్చేసరికి పావర్టీ ఫ్రీ. ఓకేనా. సో పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్స్ పంచాయత్, ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ థీమ్ వచ్చేసరికి హెల్తీ పంచాయత్. థర్డ్ కేటగిరీ వచ్చేసరికి చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయత్. ఫోర్త్ వన్ వాటర్ సఫిషియంట్ పంచాయత్. ఫిఫ్త్ వన్ క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్. సిక్స్త్ వన్ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ పంచాయత్. అండ్ ఆఫ్టర్ దట్ సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్. ఓకేనా. సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్. తర్వాత పంచాయత్ విత్ గుడ్ గవర్నెన్స్. అండ్ లాస్ట్ వన్ ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్. ఇవి 9 థీమ్స్ అనమాట. ఈ 9 థీమ్స్లో బాగా పర్ఫామ్ చేసిన పంచాయత్స్కి అవార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఈ అవుట్ ఆఫ్ 9 థీమ్స్లో 4 థీమ్స్లో ఏపీకి అవార్డ్స్ అనేవి వచ్చాయి. సో ఆ పంచాయత్ యొక్క నేమ్ ఏంటి అండ్ ఏ థీమ్స్ అనేవి మనం చూస్తే సరిపోతుంది. సో మనకి హెల్దీ పంచాయత్ అంటే థీమ్ 2. సో హెల్దీ పంచాయత్ పరంగా ఏ పంచాయతీకి అవార్డు వచ్చింది, బొమ్మ సముద్రం. ఎక్కడుంది, చిత్తూరు జిల్లా. మండలం వచ్చేసరికి ఈరాల. సో ఇవన్నీ మనకు అనవసరం, జస్ట్ పంచాయత్ నేమ్ థీమ్ తెలిస్తే చాలు. అండ్ నెక్స్ట్ థీమ్ వచ్చేసరికి వాటర్ సఫిషియంట్ పంచాయత్స్. సో గ్రామ పంచాయతీ నేమ్ వచ్చేసరికి న్యాయంపొడి. నెక్స్ట్ అవార్డు వచ్చేసరికి క్లీన్ అండ్ గ్రీన్ పంచాయత్. ఎవరికి ఇచ్చారు, తగరంపొడి పంచాయత్ వాళ్ళకి. అండ్ లాస్ట్ అవార్డు వచ్చేసరికి సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయతీ కేటగిరీలో ముప్పాల గ్రామ పంచాయతీకి ఇవ్వటం అనేది జరిగింది. సో జిల్లాలు వచ్చేసరికి చిత్తూరు, అనకాపల్లి, ఎన్టీఆర్. సో అనకాపల్లికి సంబంధించిన 2 పంచాయతీలకు అవార్డు వచ్చింది. చిత్తూరు నుంచి ఒకటి, ఎన్టీఆర్ జిల్లా నుంచి ఒకటి. ఓకేనా. సో దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి కేంద్రీయ విద్యాలయాస్. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి కేంద్రీయ విద్యాలయాస్ అనేది అలొకేట్ చేశారు. ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాస్ని అలొకేట్ చేయడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయబోతున్నారన్నమాట. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి. 2019 వరకు, ఓకేనా, 2019 వరకు మన ఏపీలో 33 కేంద్రీయ విద్యాలయాస్ ఉన్నాయి, కేవీస్ 33 ఉన్నాయి. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. సో వైసీపీ గవర్నమెంట్ టైంలో కొత్తగా 2 కేంద్రీయ విద్యాలయాస్ మాత్రమే వచ్చాయి అని చెప్పి లోకేష్ గారు మెన్షన్ చేశారు. తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. సో వచ్చిన 1 ఇయర్లోనే ఫస్ట్ ఒక కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చారు. ఎక్కడ, ఐఐటి తిరుపతిలో. ఇప్పుడు రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక 8 కేంద్రీయ విద్యాలయాస్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. సో టోటల్గా ఈ 1 ఇయర్లోనే మేము 9 కేంద్రీయ విద్యాలయాస్ని తీసుకొచ్చాము. ఓకే. సో ఇప్పుడు టోటల్గా మన స్టేట్లు ఎన్ని అయ్యాయి, 32 + 2 + 9, సో 44 అనమాట. సో వీ హ్యావ్ 44 కేంద్రీయ విద్యాలయాస్ రైట్ నౌ. సో కొత్తగా రాబోతున్న 8 కేంద్రీయ విద్యాలయాస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే అనకాపల్లి, చిత్తూరు, శ్రీ సత్యసాయి, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో వచ్చేసరికి నందిగామ, పల్నాడులో వచ్చేసరికి రొంపిచెర్ల, ఏలూరు, నూజివీడు, నంద్యాలలో దొన్నె. ఓకేనా. సో ఈ 8 కేంద్రీయ విద్యాలయాస్ రాబోతున్నాయి. దీనికంటే ముందు ఐఐటి తిరుపతిలో ఒకటి పెట్టారు. సో టోటల్గా 9 అనమాట ఈ ఒక్క ఇయర్లో. ఓకే. సో టోటల్గా 44 కేంద్రీయ విద్యాలయాస్ అనేవి మన ఏపీలో ఉండబోతున్నాయి.
అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాన్స్ టు బిల్డ్ ఏ 30,000 crore transmission network. ఓకేనా, ఇట్ ఈస్ ఎ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ టు సపోర్ట్ ఇట్స్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది ఏపీలో ఉంది. సో దానికి సపోర్ట్ చేయడం కోసం ఆ ఎన్టీపీసీ వాళ్ళు ఇంకొక 30 crores ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రాన్స్మిషన్ నెట్వర్క్ని డెవలప్ చేయబోతున్నారు. సో ఈ పర్టికులర్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అనేది ఎలా దేన్ని కనెక్ట్ చేస్తుంది అంటే, ఇట్ విల్ కనెక్ట్ ఎన్టీపీసీస్ ప్రపోజ్డ్ సోలార్ ప్రాజెక్ట్ ఇన్ అనంతపురం టు హైడ్రోజన్ హబ్ ఇన్ పొడిమదక. సో పొడిమదక ఏదైతే ఉందో ఇక్కడ హైడ్రోజన్ హబ్ ఉంది, అండ్ అనంతపురంలో సోలార్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. ఈ రెండింటికి మధ్య కనెక్షన్ ప్రొవైడ్ చేస్తూ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ కోసం 30,000 కోట్లని ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. ఓకే, సో పొడిమదక ఏదైతే ఉందో ఇది ఏపీలోనే ఉంది, అనంతపురం కూడా ఏపీలోనే ఉంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, సో గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది. ఈ కంప్లీట్ 5 yearsలో ఏపీలో ఉన్న 40,178 కిలోమీటర్ల రోడ్డుని డెవలప్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుంది. ఓకేనా, సో రోడ్ యొక్క డిస్టెన్స్ని గుర్తుపెట్టుకోండి, 40,178 కిలోమీటర్స్ అనమాట విత్ ఇన్ 5 years. అండ్ దీనికోసం ఎంత బడ్జెట్ని అలొకేట్ చేస్తున్నారు, 43,000 crores అనమాట. సో కీ ఫోకస్ వచ్చేసరికి రోడ్డు రీస్టోరేషన్. సో డ్యామేజ్ అయిపోయిన రోడ్స్ని రీస్టోర్ చేయాలి, అండ్ ఏవైతే నారో రోడ్స్ ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేయాలి, స్ట్రెంథనింగ్ క్యానల్ సైడ్ రోడ్స్ అండ్ న్యూ రోడ్స్ని కూడా బిల్డ్ చేయాలి, అండ్ ఎక్స్పాండింగ్ 1,300 kilometers ఆఫ్ రోడ్ త్రూ ఏ పీపీపీ మోడల్ విత్ గవర్నమెంట్ సపోర్ట్. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కూడా ఒక 1,300 kilometers రోడ్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎమర్జ్ యాజ్ ఏ డిఫెన్స్ హబ్. సో ఎందుకు ఇది డిఫెన్స్ హబ్ లాగా మారబోతుంది అంటే, ఇక్కడ 2 industries వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. సో వాళ్ళలో భారత్ ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ పార్క్ ఎక్కడ, పాలసముద్రంలో. నెక్స్ట్ వన్, కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ డిఫెన్స్ కాంప్లెక్స్ ఎక్కడ, మాదక సిరా. సో ఇవి 2 డిఫెన్స్కి సంబంధించిన కంపెనీస్ అనమాట. సో వాళ్ళ యొక్క ఇండస్ట్రియల్ వర్క్ కూడా డిఫెన్స్కి సంబంధించినదే. సో అందుకని శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అనేది డిఫెన్స్ హబ్ లాగా మారబోతుంది. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో దీంతో ఈ సెషన్ని ఫినిష్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు ఉన్న కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ని నేను కవర్ చేశాను. సో ఇలాగే నేను మీకు మధ్యలో ఇటువంటి వాల్యూ ఎడిషన్ సిరీస్ అనేవి చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, ఆల్రెడీ ప్రిలిమ్స్లో మనం చూసాం ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఓకేనా, ఇటువంటి అవార్డ్స్, వీటి మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో ఎలాగైనా సరే లింక్ చేయొచ్చు. సో ఆ నేషనల్ పంచాయతీ అవార్డ్స్ని తీసుకెళ్ళి మీకు పంచాయతీ చాప్టర్లో కూడా ఇంక్లూడ్ చేసేయచ్చు. 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్కి లింక్ చేసి ఇచ్చేయచ్చు. ఓకే, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.